పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానించుకుందాం. దయచేసి బైబిల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని చూడాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాను. సంఖ్యాకాండము 32వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. మీరు అట్లు చేయని ఎడల, సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నారు. అందరూ విందాం. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలుసుకొనుడి. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో వ్రాయబడిన విషయాలు దైవజనుడైనటువంటి మోషే ద్వారా తెలియపరుస్తున్నారు. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారు అవుతారు. అప్పుడు ఆ పాపము మిమ్ములను పట్టుకుంటుంది అని చెప్పాడు. ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చింది అనేది మనం ఆలోచన చేస్తే, వారు దొంగతనం చేశారా, వారు వ్యభిచారం చేశారా, ఇంకేదైనా పాపము చేశారా అనేది ఆలోచన చేస్తే, వారు చేసినటువంటి కార్యం ఏమిటి, ఎందుకు దేవుడు ఈ మాట వారికి తెలియపరిచాడో మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. ఇజ్రాయేలీలు దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ప్రతి ప్రాంతాన్ని కూడా స్వాధీనపరుచుకుంటూ వారు ముందుకు వెళ్ళిపోతున్నారు. దేవుడు వాగ్దానం చేసినట్లుగా ఏ ప్రాంతములు అడుగు పెడుతున్నాడో ఆ ప్రాంతాన్ని దేవుడు వారికి ఇస్తున్నాడు. వారు యుద్ధము చేసుకుంటూ వాటిని స్వాధీనపరుచుకుంటూ ముందుకు వెళుతూ ఉండగా ఒకానొక చోటకు వచ్చిన తర్వాత ఒక సంఘటన జరిగింది. అదేమిటంటే 32వ అధ్యాయం 1వ వచనములో, రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలుండెను గనుక యాజెరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకొని వారు వచ్చి మోషేను 4-5 వచనాలు కూడా చూడండి. ఇశ్రాయేలీయుల సమాజం ఎదుట యెహోవా జయించిన దేశము మందలకు తగిన ప్రదేశము, నీ సేవకులమైన మాకు మందలు గలవు. కాబట్టి మా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల మమ్మను యోర్దాను అద్దరికి దాటెంపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్ము అని అడుగుతున్నారు. ప్రియులారా, గమనించాలి. ఇజ్రాయేలీయులు అనగా 12 గోత్రపు ప్రజలంతా కూడా అనేక ప్రాంతాలను స్వాధీనపరుచుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు, యుద్ధము చేసుకుంటూ. ఇలాగ వెళుతూ ఉండగా యాజరు ప్రదేశమునకు గిలాదు ప్రదేశమునకు వచ్చాక అక్కడ రూబేనీయులు గాదీయులు అంటున్నారు, అయ్యా మాకు అతి విస్తారమైనటువంటి మందలున్నాయి, కాబట్టి ఈ ప్రాంతము మందలకు తగిన స్థలము కాబట్టి దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి, మేము ఇక్కడనే ఉండిపోతాము అన్నారు. అప్పుడు దైవజనులు చెప్తున్నారు, ఇది పద్ధతి కాదు. ఎవరికి ఏ ప్రాంతం అనుకూలమైనప్పటికీ అందరూ కలిసి యుద్ధము చేయాలి. మీ సహోదరులంతా కూడా యుద్ధమునకు వెళుతుంటే మీరు ఎలాగ ఆగిపోతారు? ఒకవేళ ఈ ప్రాంతము మీకు అనుకూలం అనిపిస్తే ఇప్పుడు కాదు, మీరు యుద్ధము చేసి ప్రతి ప్రాంతమును స్వాధీనపరుచుకున్న తర్వాత మీకు ఈ ప్రాంతము కావాలంటే మరలా వద్దురు కానీ యుద్ధము చేయకుండా ఎక్కడే ఆగిపోతామంటే మాత్రం అది సరైనది కాదని చెప్పారు. దేవునికి స్తోత్రం.
ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విషయాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, ఆధ్యాత్మికంగా గమనించినట్లయితే, కొంతమంది విశ్వాసులు, దేవుని బిడ్డలైనటువంటి వారు ఏం చేస్తూ ఉంటారంటే, మన యొక్క పరమ కనాను ప్రయాణములో భాగంగా ప్రయాణము చేస్తూ దేవుని వెంబడిస్తూ ఉన్నటువంటి తరుణములో ఎక్కడైనా మనకు అనువైన చోటు అనిపిస్తే, ఇక పర్వాలేదులే, దేవుడు మనల్ని నిలవబెట్టాడు, ఇక బ్రతకగలం, ఇక పోషించబడగలం, ఒక ఇల్లు కట్టుకున్నాం, వ్యాపారం మంచిగా ఉంది, ఉద్యోగం వచ్చింది, పిల్లలు పెళ్లి చేసాం, అంతా బాగుందనుకుంటే కొంతమంది ఎలాగున్నారంటే, ప్రభువా మేము ఇక్కడ సెటిల్ అయిపోతాం, ఇక ముందుకి రాలేవు నాయన అన్నట్టుగా ఆలోచన చేసేవారు కూడా చాలామంది ఉంటున్నారు. ఈ విషయాన్ని బట్టి మనం గమనించవలసింది ఏంటంటే, మన ప్రయాణం ఆగకూడదు. ఈ పరమ కనాను ప్రయాణములో ఏంటి, పరిస్థితులు అనుకూలమైపోతే ఆగిపోవటం సరి అయినటువంటిది కాదు. నువ్వు ఎంత స్థిరపడ్డా, నువ్వు ఎంత ఉన్నతమైన స్థానంలోకి వచ్చినా, అన్ని పరిస్థితులు నీకు మంచిగా అనుకూలంగా ఉన్నా, నువ్వు ఎంత దీవించబడినా సరే, ఇక్కడ ఆగిపోతాను, నా భక్తి ఇంతవరకు చాలు, నేను ఇంతవరకు సాటిస్ఫై అయిపోతాను, ఇక నేను భక్తి చేయలేను, ముందుకు రాలేను అనే పద్ధతి దేవుని బిడ్డలైన వారికి తగింది కాదు. నువ్వు ఎంతటి ఉన్నత స్థానంలోకి వెళ్ళినా, నువ్వు ఎంత ఆశీర్వదించబడినా ఇక్కడ ఆగిపోదాం, ఇక భక్తి చాలు అనే ఆలోచన మాత్రం సరైంది కాదండి. మనం ఎంత దీవించబడినా, అన్ని విధాలుగా మనకు అనుకూలమైన పరిస్థితులు వచ్చినా సరే, మొదటగా దేవునిలో ఎలాగూ సాగామో అలాగూ ముందుకు వెళ్ళిపోవలసిందే. కానీ దేవుడు ఆశీర్వదించి అన్నీ కలిసి వచ్చాక ఇక చాలు అని ఆగటం మాత్రం అది తగినటువంటిది కాదు అని ఈ సందర్భాన్ని బట్టి మీకు నేను తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. దైవజనుడైన మోషే అంటున్నాడు, ఇది మీకు సరైనటువంటి విధానం కాదు. మీ సహోదరులందరూ యుద్ధం చేస్తూ ముందుకెళ్తుంటే మీకు అనుకూలమైన స్థానం దొరికిందని, మీ మందలకు అనువైందని ఇక్కడ ఆగిపోతారా? కుదరదు. అందరితో పాటుగా మీరు కూడా యుద్ధానికి వెళ్ళవలసిందని చెప్తే, అప్పుడు వారు అన్నారయ్యా సరే, మీరు చెప్పినట్టుగానే మేము కూడా అందరితో కలిసి యుద్ధము చేస్తాం, అటు పిమ్మట ఈ ప్రాంతానికి వస్తామని చెప్పారు. అప్పుడు చెప్పిన మాట అన్నమాట ఇది. ఇదిగో, మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుతారు గనక మీ పాపము మిమ్ములను పట్టుకుంటుంది అని. మీరు అట్లు చేయని ఎడల, కొంతమంది అక్షరార్థంగా చూసి అట్లు చేయకపోతే దేవుడు శాపం అన్నాడు, పాపం అన్నాడు. అట్లు చపాతీలు పూరీలు కాదు ఇది. మీరు అట్లు చేయని ఎడల అంటే దేవుడు మీకు చెప్పినట్టు చేయకపోతే ఏమవుద్దట? అది పాపం. అందుకనే బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు ఏదైనా చెయ్యమని చెప్పినప్పుడు చెయ్యకపోయినా, చెయ్యవద్దు అన్నది చేసినా అది పాపమవుతుంది. వీళ్ళక్కడ దొంగతనమో వ్యభిచారమో చేయలేదు, ఆజ్ఞను గురించి మాట్లాడుతున్నాడు. మీరు నేను చెప్పినట్లు చెయ్యకపోతే మీరు పాపము చేసిన వారు అవుతారు. ఈరోజు మీలో ఎంతమందికి అర్థమవుతుందో, నేను దొంగతనం చేయలేదు, నేను వ్యభిచారం చేయలేదు కాబట్టి నేను పాపం చేయలేదని మనల్ని మనం అనుకొని మనము తృప్తి పడిపోతూ ఉంటున్నామేమో. ఎన్నోసార్లు దేవుడు పలానాది చెయ్యమని చెప్తున్నాడు, చేస్తున్నారా? పలానాది చెయ్యొద్దని చెప్తున్నాడు, మాంటున్నారా? చెయ్యమని చెప్పింది చెయ్యకపోయినా, చెయ్యవద్దన్నది చెప్పినా, చెయ్యవద్దన్నది చేసినా అది పాపమే. దైవజనుడు వారికి తెలియపరిచాడు, మీరు అట్లు చెయ్యని ఎడల అది పాపము.
ఆ పాపము మిమ్ములను పట్టుకుంటుంది. ఎవరో పట్టుకోనక్కర్లేదు, ఎవరో చూసిన వాళ్ళు, ఎవరో విన్న వాళ్ళు పట్టించక్కర్లేదు, ఎవరో పోలీసు వారు వచ్చి పట్టుకొని అవసరత లేదు. మరి ఎవరు పట్టిస్తారట? చెప్పండి, ఎవరు పట్టుకుంటారంట? ఒక వ్యక్తి చేసిన పాపమే వాడిని పట్టుకుంటుంది, లేక ఆ వ్యక్తిని పట్టిస్తుందని ఇక్కడ మనం అర్థం కావాలి. దేవునికి స్తోత్రం. చాలామంది అనుకుంటారు, నేను చేసింది ఎవరికి తెలియదుగా, ఎవరు చూడలేదుగా, నేను ఇంకొకళ్ళే కదా, మూడో కంటికి తెలియదు కదా అనుకుంటారు. మరి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? లూకా సువార్తలో 12వ అధ్యాయంలో 2-3 వచనాలు చూడండి. ఎవరు చూడలేదు కాబట్టి వాళ్ళకి తెలియదని మనం అనుకుంటున్నాం. మరుగైనది ఏది బయలుపరచకుండా ఉండదు. రహస్యమైనది ఏది తెలియబడకుండా ఉండదు. అందుచేత మీరు చీకటిలో మాటలాడుకొనినవి వెలుగులో వినబడతాయి. మీరు గదుల యందు చెవిలో చెప్పుకొనినది మిద్దెల మీద చాటింపబడును. హల్లెలూయా. మరుగైనది ఏది బయలుపరచకుండా ఉండదు, రహస్యమైనది ఏదియు తెలియబడకపోదు. ఏమంటే చీకటిలో చెప్పుకున్నది వెలుగులో ప్రకటించబడతదట. గదుల యందు చెవిలో చెప్పుకొన్నది మిద్దెల మీద చాటించబడతదట. అదేంటి? ఎవరికి తెలియదు కదా, ఎట్లా తెలిసింది? అవును, ఎవరో మనుషులు చెప్పడం కాదు, చేసిన పాపమే ఆ వ్యక్తిని పట్టుకుంటుంది, లేక పట్టిస్తుందని ఈ వాక్యాన్ని బట్టి మనం గ్రహించవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇంకా మరొక వాక్యాన్ని కనుక మనం చూసినట్లయితే తిమోతి మొదటి పత్రికలో 5వ అధ్యాయం 24వ వచనంలో చూడండి. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి. మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవట. ఎక్కడ గమనించండి, ఇక్కడ కొందరి పాపములు ముందుగా నడుచుచున్నవి, మరి కొందరి పాపములు వారి వెంట వచ్చుచున్నవి. ఎందుకు? పట్టుకోవడానికి. ఏమంటే కొంతమందికి ముందు వెళ్తున్నాయట, కొంతమందికి వెనకాల వస్తున్నాయట. ఎందుకు? మనం ఇందాకే విన్నాం, పట్టుకోవడానికి. ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పాపము చెయ్యకుండా మానుకుంటే ఇక పట్టుకునే వాళ్ళు ఉండరు. దేవునికి స్తోత్రం. అంతేగాని పాపము చేసి తప్పించుకుందామంటే మాత్రం అది ఎవ్వరి వల్ల అయ్యే పని కాదు. అది వెంటాడి పట్టుకుంటుందట. పట్టుకుంటుంది. మనం అనుకున్నట్టు ఎవరు చూడలేదు, ఎవరు వినలేదు, ఎవరికి తెలియదు అని నీవు అనుకున్నా సరే ఆ పాపమే నిన్ను పట్టిస్తుంది. కొంతమంది అనుకుంటారు గోడకు కూడా చెవులు ఉంటాయండి, గోడకు కూడా చెవులు ఉంటాయంటే మూడో వ్యక్తి ఎవరైనా వింటారన్నారేమో అని వాళ్ళ ఉద్దేశం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే మూడోవాడు వినక్కర్లా, చూడక్కర్లా. నీ పాపము నిన్ను పట్టిస్తుంది, ఎవరో పట్టించరు. ఈరోజు పాపము చేసి పట్టుబడకుండా ఉండాలి అనంటే, లేక తప్పించబడాలి, లేక అటువంటి శిక్ష మనకు రాకుండా ఉండాలంటే పాపము చెయ్యకుండా మానుకోవాలి. భయము నొంది పాపము చెయ్యకుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది అనుకుంటారండి, పాపం చేసి
పంచదార తిని మూతి తుడుచుకున్నట్టు అనుకుంటారు. పాపం చేసిన వాళ్ళు అనుకుంటారు పంచదార తిని మూతి తుడుచుకున్నట్టు అని. పంచదార తిని మూతి తుడుచుకుంటే ఒకవేళ తెలియకపోవచ్చు, కానీ పాపము చేస్తే మాత్రం అదే పట్టిస్తుందట. అదే పట్టిస్తుంది. నిజంగా పట్టిస్తుందా? నిజంగా పట్టుకుంటుందా అంటే ఖచ్చితంగా. అది ఎలా జరుగుద్దో బైబిల్లో జరిగిన ఒక సంఘటన, 2 సంఘటనలు మీకు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఇప్పుడు ఆదికాండములో 38వ అధ్యాయం ఒకసారి తీద్దాం. ఆదికాండము 38వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుతాం. రమారమి 3 నెలలైన తరువాత రమారమి 3 నెలలైన తరువాత నీ కోడలకు తామారు జారత్వము చేసెను. నీ కోడలకు తామారు జారత్వము చేశాను. అంతేకాక ఆమె జారత్వము వలన గర్భవతి అయినదని యోదాకు తెలుపబడెను. అప్పుడు యోదా ఆమెను బయటకు తీసుకొని రండి, ఆమెను కాల్చివేయవలనని చెప్పాను. చాలండి ప్రియులారా, గమనించాలి. ఇక్కడ కొంతమంది యోదా దగ్గరికి వచ్చారు. యోదా అంటే ఇస్కరియోతు యోదా కాదు. ఈ యోదా ఎవరు అనంటే యాకోబు యొక్క 12 మంది కుమారులలో ఒకడు. ఈ యోదా దగ్గరకు వచ్చి కొంతమంది ఇలాగ అంటున్నారు, నీ కోడలకు తామారు జారత్వము చేసిందే. నీ కోడలకు తామారు జారత్వము చేసింది. అంతేకాదు, తన జారత్వము వలన ఆమె గర్భవతి కూడా అయినది అనే వార్త యోదా దగ్గరికి తీసుకొచ్చారు. ఈ తామారు భర్తను కోల్పోయింది. భర్త చనిపోయాడు. ఈమె తల్లిగారింటికి వెళ్ళిపోయింది. తల్లిగారింటికి వెళ్ళిపోయిన తర్వాత కొంత కాలానికి ఈ వార్త వచ్చింది యోదాకు, మామకు. నీ కోడలు జారత్వం చేసింది, దానివలన గర్భవతి కూడా అయింది అని చెప్తే, అది ఎప్పుడైతే విన్నాడో బహు భయంకరమైన కోపం వచ్చింది ఆయనకి. ఏది? ఆమెను ఇక్కడికి బయటికి తీసుకొని రండి, ఆమెను కాల్చి వేయాలని చెప్తున్నాడు. అప్పుడు తామారు ఏం చేసిందో తెలుసా అండి? 25వ వచనంలో చూస్తే, ఆమెను బయటికి తీసుకొని వచ్చినప్పుడు ఆమె తన మామ యొద్దకు ఆ వస్తువులను పంపి, ఇవి ఎవరివో ఆ మనుషుని వలన నేను గర్భవతినైతిని. ఈ ముద్ర, ఈ దారము, ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టుమని చెప్పించెను. చాలు. ఎప్పుడైతే ఈ విషయం విన్నాడో యోధా ఏం చేశాడు? కోపం వచ్చి, ఇది తప్పు చేసిందా, ఇది జారత్వం చేసిందా, దాన్ని బయటికి తీసుకురండి, కాల్చి వెయ్యాలి ఆమెను అన్నాడు. అప్పుడు ఈ తామారు ఏం చేసిందంటే అతని యొద్దకు 3 వస్తువులు పంపించింది. ఏమేం పంపించిందట? ఒక ముద్ర, ఒక దారము, ఒక కర్ర, చేతి కర్ర. ముద్ర అంటే ఉంగరం ఏమండి, తర్వాత దారము, తర్వాత చేతి కర్ర. ఈ దారం అంటే మరి ఒక బ్రేస్లెట్ కావచ్చు ఏమండి, ఒక ఉంగరం. ఈ వస్తువులు 3 కూడా బయటికి పంపించింది. బయటికి పంపించి ఏమంటుందో తెలుసా? ఈ ముద్ర, ఈ దారము, ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టమని చెప్పాను. ఇవి ఎవరివో ఆ మనుష్యుని వలన నేను గర్భవతినైతిని అని చెప్పించింది. అప్పుడు ఆ కర్ర, ఆ ఉంగరం, ఆ దారం, ఆ 3 చూశాడు.
ఇప్పుడు ఆయన ఏం చేయాలి? రేయ్, ఈ కర్ర ఎవరిదో, ఈ ఉంగరం ఎవరిదో, ఈ దారం ఎవరిదో గుర్తుపట్టండి. మన ఊళ్ళో ఎవరిదైనానా, ఇది ఒకవేళ ఎవరిదైనా అని మీరు గుర్తుపడితే నాకు చెప్పండి అని చెప్పాలి కదా. ఎప్పుడైతే ఆమె కర్రను, ఉంగరాన్ని, ఆ దారాన్ని పంపించిందో గుర్తుపట్టండి, ఇవి ఎవరివో, అతని వలన నేను గర్భవతినైతిని అని చెబితే యోధ ఇలాగున ఎవ్వరిని అడగకుండా అతడు మౌనముగా చూస్తున్నాడట. మౌనముగా చూస్తున్నాడు. ఎందుకు? ఏమైంది అని అంటే, ఆ కర్ర ఎవరిదో కాదు, ఆ ముద్ర ఎవరిదో కాదు, ఆ దారం ఎవరిదో కాదు, ఈ యోధావేనట. ఈ యోధావే. అతనివా? అతనివి ఎలాగవుతాయి? అవును, అది గుర్తుపట్టినటువంటి అతను అవి తనవే అని తెలుసుకొని అతడు ఒక మాట అన్నాడు, నాకంటే ఆమె నీతిమంతురాలు అన్నాడు. పెద్దవాళ్ళు అంటారు చూసారా, దొరికితేనేమో దొంగ అంట, దొరకపోతే దొరగారే. దొరికితే దొంగ, దొరక్కపోతే దొర. ఇప్పుడు ఈ దొర ఇంతవరకు దొరకలా. తామారు పాపము చేసిందని, జారత్వము చేసిందని, గర్భవతి అయిందని ఎప్పుడైతే తెలిసిందో ఆమెను లాక్కరండి, నరకాలి, ఏమంటే కొట్టాలి, చంపాలి, కాల్చేయాలి అన్నాడు. మరి ఇప్పుడు ఏం మాట్లాడతలా? ఇవి ఎవరివో, అతని వలన ఇవి జరిగింది, ఏం మాట్లాడలేదో, ఇవి అతనివి అనే అతడు అంగీకరించేశాడు. ఇప్పుడు 10 మందిలో అతడు అవమానపరచబడ్డాడు. 10 మందిలో అతడు ఏమంటే పెత్తనదారిగా, పెద్దగా చలమని అవుతున్నాడు. కానీ అదే పెద్ద మనిషి 10 మందిలో తప్పుటోడైపోయాడు. అతడు ఈ రీతిగా పట్టుబడతాడని ఎప్పుడు ఊహించలేదు. అతడు ఈ రీతిగా పట్టుబడతాడని ఎప్పుడు అనుకోలేదండి. అతడు దొరకలేదు కాబట్టి దొరగా చలామణి అవుతున్నాడు. ఇటువంటి ఒక సంఘటన బయటపడుతుంది అనుకోలేదు. ఇప్పుడు అతడు చేసిన పాపమే అతన్ని బట్టించింది. అవునా కాదా చెప్పండి? ఎవరు బట్టించారు? అతడు చేసిన పాపమే అతన్ని బట్టించింది. ఏం జరిగిందో తెలుసా? ఈ తామారు భర్త చనిపోయి తరువాత తల్లిగారింటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తరువాత ఈ యోధ గొర్రెల బొచ్చు కత్తిరించటానికని తిమ్నాతుకు వెళ్ళటం జరిగింది. అతడు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు రోడ్డు ప్రక్కన ఎవరో ఒక స్త్రీ తల నుండి కింది వరకు కూడా శరీరమంతయు కప్పుకొని ముసుగు వేసుకొని కూర్చొనుందట. ఏమంటే 15వ వచనం చూడండి, 14-15లో ముసుగు వేసుకొని అనే దగ్గర నుండి చూడండి. ముసుగు వేసుకొని శరీరం అంతయు కప్పుకొని తిమ్నాతునకు పోవు మార్గములో ఉండు ఏనాయిము ద్వారమున కూర్చుండగా ఒక ఆమె ఎవరో కూర్చోనుందట. ఏమన్నా ఎలా కూర్చుంది? ఆమె ముసుగు వేసుకొని శరీరం అంతా కప్పుకొని కూర్చోనుందట. ఒకవేళ శరీరం అంతా కప్పుకొని కూర్చుంటే నీకేం సంబంధం? ఆమెతో ఇతనికేంటి సంబంధం? శరీరం అంతయు కప్పుకొని ముసుగు వేసుకొని ఒక ఆమె కూర్చుంటే యోధ ఆమెను చూచి ఆమె తన ముఖము కప్పుకొని నందున వేశ్య అనుకొని ఆమె దగ్గరకు పోయి ఆమెతో పాపము చేయటానికి ఆమెతో మాట్లాడటం జరిగింది. ప్రియులారా గమనించాలి, ఈ యోధ రోడ్డు ప్రక్కన ఎవరో
నిండుగా వస్త్రాలు కప్పుకొని కూర్చుంటే ఆమె దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం ఏమిటి? ఇతడు మంచివాడైతే, ఇతడు పవిత్రంగా బ్రతుకుతున్నవాడైతే, ఇతడు నీతిమంతుడైతే, ఏ పాపమును చేయటానికి ఇష్టపడని వాడైతే, రోడ్డు ప్రక్కన ముసుగు వేసుకొని శరీరం అంతా కప్పుకొని ఒక వ్యక్తి ఎవరో కూర్చుంటే ఆమె దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం ఏమిటి? ఆమె వేశ్య అనుకుని ఆమె దగ్గరికి వెళ్ళాడట. ఈ మాట విన్నప్పుడు మనందరికి అర్థమైపోతుంది ఏంటంటే, అతడు వేశ్య సాంగత్యము చేసిన వ్యక్తిగా ఉన్నట్టు ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఏమండి, అతనిలో నీతి ఉందా? అతనిలో పవిత్రత ఉందా? లేదు. ఎవరో రోడ్డు ప్రక్కన ఒక స్త్రీలాగా కూర్చోవటం చూచి ఆమె దగ్గరికి వెళ్ళి ముఖమంతా కప్పుకొని నందున ఆమెతో పాపము చేయటానికి ఇష్టపడితే ఆమె ఏమడిగిందో తెలుసా? అయితే నువ్వేమిస్తావు నాకు? ఒక గొర్రె పిల్లనిస్తానన్నాడు. మరి ఇప్పుడు గొర్రె పిల్ల ఇవ్వటానికి లేదు కదా, నీ దగ్గర ఏదైనా ఉంటే తాకట్టు పెట్టు. కొంతమంది వేశ్య సాంగత్యము చేసి ఇలా తాకట్టు పెట్టి ఉన్నదంతా అమ్ముకున్నోళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఏమండి, ఇల్లు వాకిలి మొత్తం నాశనము చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ యోధ కూడా ఏం చేశాడు తెలుసా? ఆమెతో పాపము చేయటానికి నీ దగ్గర ఏముంది, ఏదైనా కుదవ పెట్టమని చెప్తే అప్పుడు తీశాడంట. ఏంటది? ముద్ర అంటే ఉంగరం. ఏమన్నా దారం అంటే ఈ మధ్యలో పెట్టుకుంటున్నారు చూసారా, బ్రేస్లెట్ అని, అంటే ఒక బంగారు ఆభరణం, అది తీశాడు. అతని చేతి కర్ర కుదవ పెట్టించుకున్న తర్వాత ఆమెతో పాపము చేసి వెళ్ళిపోయాడు. మరలా తదుపరి అవి ఇచ్చి, అనగా గొర్రె పిల్లను ఇచ్చి అవి మళ్ళా వెనక్కి తెప్పించుకుందామని తన స్నేహితుడిని పంపాడట. పంపితే ఇంతకు ముందు కనబడినటువంటి ఆ స్త్రీ ఆ రోడ్డు ప్రక్కన మళ్ళీ కనపడలేదు. అప్పుడు ఆ గొర్రె పిల్లను పంపించటం జరిగింది, కానీ ఆమె అక్కడ లేకపోవటం వల్ల తాను ఏదైతే కుదవ పెట్టాడో ఆ కుదవ పెట్టినటువంటివి తన దగ్గరికి మరలా తెచ్చుకోలేకపోయాడు. ఇప్పుడు బయటపడింది. ఆమంటుంది, ఇవి ఎవరివో, అతని వలన నేను ఈ పరిస్థితిలో ఉన్నానని చెబితే, అప్పటిదాకా లాక్కరండి, కొట్టాలి, చంపాలి, కాల్చేయాలి అన్నటువంటి వాడు నోరు మూసుకొని అలాగే మౌనంగా చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, గమనించాలి. అంటే ఇతడు దొరకలేదు కాబట్టి, అతడు ఏ పాపము చేశాడో ఎవరికి తెలియదు కాబట్టి బయటపడినటువంటి ఆమెను శిక్షించటానికి సిద్ధపడ్డాడు. తనను ఎవరు పట్టించరు అనుకున్నాడు, తన తప్పు ఎవరికి తెలియదు అనుకున్నాడు. కానీ ఈరోజు అతని పాపమే అతనిని పట్టించినట్లుగా వాక్యములో మనం గమనిస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అవునండి, ఎవరో పట్టించనక్కర్లేదు. ఎవరు చేసిన పాపమే వారిని పట్టుకుంటుంది, లేకపోతే పట్టిస్తుంది. యోధ అస్సలు ఎప్పుడు ఊహించలేదు ఇతను ఈ రీతిగా ఒక తప్పు చేసిన వ్యక్తిగా బయటపడతాడని అతను అనుకోలేదు. కానీ పాపమే అతన్ని బయటేసింది, అతని పాపమే అతన్ని పట్టించటం జరిగింది. ప్రియులారా, అందుకని మనం గ్రహించవలసింది ఏంటంటే, పాపము చేసి తప్పించుకునే ప్రయత్నాలు చేయటం కంటే పాపము చేయకుండా మానుకుంటే సురక్షితంగా, క్షేమంగా, ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాము. హల్లెలూయా. ఒకవేళ అట్లా కాదు, ఎవరు చూస్తారు, ఎవరు చెబుతారు, ఎవరు ఏమి చేస్తారు అనుకుంటే కనుక యోధావలే పెద్ద మనిషివైనా, ఊరిలో బంధువులలో పెద్దరికం చేసేవాడివైనా, 10 మందిలో నవ్వుల పాలు అవమానం
పాలు కావాలి. 10 మందిలో పరువు పోగొట్టుకోవాల్సి వస్తుంది. అందుకే భయము నుండి పాపము చేయొద్దు. దేవునికి స్తోత్రం. నేను మీకు ఇందాక చదివించాను, కొందరి పాపములు వారి ముందు వెళతాయి, కొందరి పాపములు వారి వెనక వస్తాయని. ఇప్పుడు యోధా చేసిన పాపం ఇతన్ని వెనకాలొచ్చింది, అవునా కదా? యోధా చేసిన పాపం ఇతను వెనక వచ్చి పట్టించింది. ఏమంటే ఎవరన్నా పట్టించారా? మనుషులు ఎవరన్నా పట్టించారా? అతడు చేసిన పాపమే అతనిని, ఒకవేళ అతని చేతి కర్ర, అతని ఉంగరం, ఏమంటే అతని దారం లేకపోతే దబాయించేవాడే. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? బుద్ధి జ్ఞానం లేకుండా, పెద్దోడిని చూడకుండా ఏం మాటలు మాట్లాడుతున్నావు అని దబాయించేవాడే కదా. కానీ అతని పాపమే, అతడు ఏదైతే కుదవబెట్టాడో ఈరోజు అతను అవే పట్టించటం జరిగింది. అవునండి, యోధా చేసిన పాపం అతని వెనకాల వచ్చి పట్టుకుంది. కొందరి పాపాలు ముందు పోతాయని కూడా విన్నాం కదా. ఆ సందర్భం కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు 2వ గ్రంథములో 18వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. అబ్షాలోము కంచెరగాడిద మీద ఎక్కిపోవచ్చు. అబ్షాలోము కంచెరగాడిద మీద ఎక్కిపోవచ్చు. దావీదు సేవకులకు ఎదురాయెను. దావీదు యొక్క సేవకులకు ఎదురవటం జరిగింది. ఆ కంచెరగాడిద యొక్క గొప్ప మస్తకి వృక్షము, ఆ కంచెరగాడిద గొప్ప మస్తకి వృక్షము కిందికి, చిక్కు కొమ్మల క్రిందికి పోయినప్పుడు, చిక్కు కొమ్మల క్రిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున, అతని యొక్క తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకు భూమికి మధ్యన వేలాడుచుండగా అతని క్రిందనున్నటువంటి కంచెరగాడిద సాగిపోయెను. చాలండి. ఏమంటే అబషాలోము గురించి మనందరికీ తెలుసు. తండ్రిని చంపి సింహాసనం ఎక్కాలనుకున్నటువంటి భయంకరమైనటువంటి కొడుకు, ఏమండి కఠినాత్ముడైనటువంటి కొడుకు, దుష్టుడైనటువంటి కొడుకు, తండ్రిని చంపి ఆ సింహాసనం మీద కూర్చోటానికి, తండ్రితోనే విరుద్ధముగా యుద్ధం చేయడానికి అతడు సిద్ధపడి కంచెరగాడిద ఎక్కి త్వరగా పరుగెత్తుకుంటూ వెళుతున్నాడు. ఎప్పుడు తండ్రిని చంపాలా, ఎప్పుడు ఆ సింహాసనంలో కూర్చొని నేను మహారాజును కావాలా, అలాగున పరిగెత్తుతూ కంచెరగాడి మీద వేగముగా వెళుతుంటే అడవిలోకి వెళ్ళాడట. అడవిలోకి వెళ్ళి అలాగే స్పీడ్గా వెళ్తున్నప్పుడు అతడు చిక్కు కొమ్మల కిందకి వెళ్ళాడట. చిక్కు కొమ్మల కింద గుండా వెళుతుంటే అతని జుట్టు చాలా పొడవుగా ఉంటుంది. అతడు కంచెరగాడి మీద వెళుతూ ఉండగా అతను వెంట్రుకలు ఏమయ్యాట, చిక్కు కొమ్మలకి, ఆ కొమ్మలకి చిక్కుకుపోయాయి. ఎప్పుడైతే వెంట్రుకలు చిక్కుకొని పోయాయో గాడిద మీద కూర్చున్నవాడు అమాంతం అలా పైకి లేపినట్టు అయిపోయింది. ఆ గాడిద చూస్తుంది, ఏంటిరా ఉన్నట్టుండి ఇప్పుడు దాకా నా మీద కూర్చొని వచ్చినోడు ఇలా పైకి ఎక్కాడేంటి అని చూసింది. అది ఎంతసేపు చూసినా దిగేటట్లేడని ఆ కంచెరగాడిద ముందుకు సాగిపోయిందట. అప్పుడు అబషాలోము ఎలాగొన్నాడు తెలుసా? భూమికి ఆకాశమునకు మధ్య వేలాడుతూ కనపడ్డాడట. ఇప్పుడు దావీదు యొక్క సైన్యము యుద్ధము చేయటానికి వచ్చిందట. ఇప్పుడు వెతుకుతున్నటువంటి తీగ కాళ్ళకు తగిలినట్టు అయిందట. ఎవరైతే తన తండ్రిని చంపటానికి పరుగెత్తుతూ వస్తున్నాడో ఆ కుమారుడైనటువంటి అబషాలోము ఆ చిక్కు కొమ్మలకి తగులుకొని వేలాడుతున్నాడు. అది ఎప్పుడైతే చూశాడో వెంటనే కొట్టి చంపడానికి సిద్ధమవుతుంటే ఒక అతను అంటున్నాడు, ఇదిగో ఎంతైనా వాడు నా కొడుకే, మీకు కనపడితే చంపొద్దని దావీదు గారు చెప్పారయ్యా, వద్దు బాబు అన్నాడు. ఏమిరా బాబు చంపొద్దంటావా అని చెప్పి అతన్ని ప్రక్కకి నెట్టి
ఏం చేశాడు తెలుసా? 14వ వచనం చూసినట్లయితే, యోవాబు చంపొద్దంటున్నావు అని చెప్పి యోవాబు ఏం చేశాడు? నీవు చేయి వరకు నీవు చేయు వరకు నేను కాచుకొని ఉందునా అని చెప్పి 3 బాణములు చేత పట్టుకొని పోయి మస్తకి వృక్షమున వేలాడుట ఇంకను ప్రాణముతోనున్న వేలాడుచు ఇంకను ప్రాణముతో అబషాలోము యొక్క గుండెకు గురిపెట్టి తన ఆయుధములను గురిపెట్టి కొట్టినప్పుడు అబషాలోము అక్కడికక్కడికి చచ్చినట్లుగా వాక్యములో రాయబడింది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నిరపరాధి అయినటువంటి నీతిమంతుడైన తండ్రిని చంపి సింహాసనం ఎక్కుదామని పరుగులు తీశాడు. ఏమయ్యాడు? అతను ఎవరు పట్టించారు చెప్పండి? ఎవరు పట్టించారండి? ఆడు చేసినటువంటి పాపమే వానిని పట్టించింది. ఎవరో పట్టుకోలేదు ఆయన్ని. అతని వెంట్రుకలు అలాగా ఎగిరి చిక్కు కొమ్మలకి చిక్కుకుంటే వేలాడుతున్నాడు గాలిలో. యోవాబు 3 బాణాలు తీసుకొని గుండెకు గురిపెట్టి చూసి కొడితే అబషాలోము చచ్చిపోయాడు. అతని పాపమే అతన్ని పట్టుకుంది. అతని పాపమే అతన్ని పట్టించింది. దేవుని బిడ్డలారా, పాపము చేసి తప్పించుకుందామని, పాపము చేసి ఎవరికి తెలియకుండా తిరుగుదామని చాలామంది అనుకోవచ్చు, కానీ ఎవరి వల్ల కాదు. ఎవరైతే పాపం చేశారో ఆ పాపమే వానిని పట్టుకుంటుంది, పట్టించక తప్పదు. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరం కూడా ఒక మంచి నిర్ణయానికి రావాలి. 10 మందిలో పట్టుబడి అవమానం పాలై శిక్షకు గురి కావటం కాకుండా, అయ్యో దేవా, నేను పాపము చేయకుండా మానుకుంటానయ్యా, అటువంటి దుస్థితి నాకు వద్దు నాయనా, అటువంటి శిక్షకు నేను గురి కాకూడదు తండ్రి, నేను పాపము చేయకుండా మానుకుంటాను అనే తీర్మానంలోకి ఈరోజు మనం రావాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు జరిగినటువంటి, మన ప్రాంతాల్లో జరిగినటువంటి ఒక సంఘటన జ్ఞాపకం చేస్తాను. ఒక 3-4 సంవత్సరాల క్రితం మన తెలంగాణ రాష్ట్రంలో ఒక సంఘటన జరిగింది. అదేమిటంటే, ఇంటిలో ఒక 3 సంవత్సరాల పిల్లవాడు కనపట్టలేదు. 3 సంవత్సరాల పిల్లవాడు కనపట్టం లేదు. ఎక్కడికి పోయాడో, ఎవరు తీసుకెళ్లారో, ఏమైందో కూడా ఎవరికి తెలియటం లేదు. ఆ ఇంటి తల్లిదండ్రులు, ఇంటి వాళ్ళు పోలీస్ కంప్లైంట్ చేశారు. అయ్యా, మా పిల్లవాడు కనపట్టలేదు, మా పిల్లవాడిని ఎవరు తీసుకెళ్ళిపోయారో, ఎక్కడ తీసిపోయారో, ఏమయ్యాడో మాకు తెలియట్లేదు. అటు ఇటు వెతకాల్సినవన్నీ వెతికారు, పోలీస్ కంప్లైంట్ చేశారు. నిజంగా ఆ పిల్లవాని గురించి ఎంత వెతికినా కూడా దొరకటం లేదు ఆచూకీ. రాష్ట్రమంతటా కూడా గాలించటం జరిగింది, కానీ ఆ 3 సంవత్సరాల పిల్లవాడు ఎక్కడా దొరకలేదు. అతని గురించినటువంటి సమాచారం కొద్దిగా కూడా ఎక్కడా కూడా అందలా. పోలీస్ శాఖ వారు మొత్తం వెతికిన ఎక్కడ కొద్దిగా కూడా ఆచూకీ దొరకపోతే వారు అలాగ మౌనంగా ఉన్నారు. ఏమైందో ఎవరికి అర్థం కావటం లేదు. ఇంతలోకే మన తెలంగాణ రాష్ట్ర పోలీసులకి ఫోన్ వచ్చిందట, వేరే రాష్ట్రం నుండి ఫోన్ వచ్చిందట. ఏమిటో తెలుసా? ఒక 3 సంవత్సరాల పిల్లవాడు చచ్చి శవమై మాకు దొరికాడు అని వాళ్ళు తెలియపరచడం జరిగింది. వేరే రాష్ట్రంలో జరిగితే ఆ పిల్లవాడి గురించి తెలుగు రాష్ట్రానికి ఎందుకు ఫోన్ చేశారు వాళ్ళు? ఏ రీతిగా వారికి అర్థమైంది అంటే, ఇక్కడ ఆ పిల్లవాడిని చంపేసి నేరస్తులు చేసిన పనట. ఆ 3 సంవత్సరాల పిల్లవాడిని చంపి ఒక బ్యాగులో పెట్టి ఆ బ్యాగు ట్రైన్లో వదిలేశారట. ట్రైన్లో సీటు కింద పెట్టి వదిలేస్తే అది
కొన్ని ప్రాంతాలు దాటుకుని వేరే రాష్ట్రం కూడా ఆ ట్రైన్ వెళ్ళిపోయింది. చివరికి ప్రజలంతా కూడా దిగిపోయిన తర్వాత, పబ్లిక్ అంతా కూడా దిగిపోయిన తర్వాత ట్రైన్ చెక్ చేసేటప్పుడు ఆ సీట్ కింద బ్యాగు అలాగే కనపడుతుంది. ఆ డ్యూటీ చేసేవాళ్ళు ఆ బ్యాగును చూసి అక్కడ ఉన్నటువంటి వేరే రాష్ట్ర పోలీసులు ఆ బ్యాగ్ ఏమిటి అని చెక్ చేసేటప్పటికి ఆ బ్యాగులో ఆ పిల్లవాని మృతదేహం ఉందట. ఆ పిల్లవాని మృతదేహం ఎప్పుడైతే చూశారో, ఇప్పుడు ఎట్లా కనుక్కోవాలి? ఇప్పుడు ఏ ఊరిలో చంపితే ఎక్కడి నుండి ఈ బాడీ ఇక్కడ పెట్టారో ఎట్లా తెలుస్తుంది? అయితే వాళ్ళకు ఒక క్లూ తెలిసిందట. ఆ పిల్లవాడిని చంపి బ్యాగులో పెట్టేటప్పుడు న్యూస్ పేపర్ చుట్టారంట బాడీకి. అది తెలుగు పేపర్. ఏ పేపరు? తెలుగు పేపరు. తెలుగు న్యూస్ పేపర్ ఎప్పుడైతే చుట్టడం జరిగిందో వాళ్ళకి వెంటనే క్లూ అందింది. దానిని బట్టి వెంటనే మన తెలంగాణ పోలీస్ శాఖ ఫోన్ చేస్తే, అంటే పిల్లవాడిని ఎవరో చంపేశారు, బాడీ దొరికింది. ఇంట్రాగేషన్ మొదలు పెడితే చివరికి తేలింది ఏమిటంటే వాళ్ళ మేనమామ చంపాడంట ఆస్తి కోసం, ఆస్తుల కోసం. ఏమండి, అతను అనుకున్నాడు ఇక వాడు చచ్చిపోతే ఇగో రావలసిన ఆస్తులు అతడు తీసుకోవాలనుకున్నటువంటి వస్తాయని దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో చంపేసి అడ్రస్ తెలియకుండా చేద్దామనుకున్నాడు. కానీ వాడు చేసిన పాపం వాడిని పట్టించింది. తెలుగు న్యూస్ పేపర్తో దొరికిపోయాడు వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది అనుకుంటా ఉంటారు, నేను చేసింది ఎవరికి తెలియదో, నేను చేసింది ఎవరు చూడలేదో, నేనంత తెలివి తక్కువన్నా, చాలా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాను, నా గురించి నా భార్యకు ఎవరికి తెలీదు, మా అత్త మామలకు తెలీదు, నేను ఎక్కడ తిరిగేది, ఎవరితో సావాసం చేసి ఎవరికే తెలీదు, అత్త మామలకు తెలియదు, తల్లిదండ్రులకు తెలియదు, భార్యకి తెలియదు, ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నా. వ్యభిచార జీవితాన్ని కలిగి కొంతమంది దాచిపెట్టి ఎవరికి తెలియకుండా, ఏమన్నట్టు స్త్రీలు కొందరు, పురుషులు కొందరు ఇలాగ రహస్యముగా పాపము చేస్తూ ఎవ్వరికి తెలియదు అనుకుంటారు. ఏమండి, ఎవ్వరు చెప్పక్కర్లా, నీ పాపమే ఒక రోజు నిన్ను పట్టిస్తుంది. నీ పాపం పండే రోజు ఉంది. నిన్ను తప్పించడం ఎవడి వల్ల కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపము చేసి తప్పించుకోవాలని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసేదానికంటే పాపమును మానుకొని దేవునికి భయపడి జీవించటం ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇందాక చెప్పాను కదా, కొంతమంది పాపము చేసి ఏమంటే పంచదార తిని మూతి దుడుచుకున్నట్టు అనుకుంటున్నారు. అట్లా కుదరదు ప్రియులారా. పాపము ఖచ్చితంగా ఆ వ్యక్తిని పట్టిస్తుంది. చూడండి, ఎండాకాలం వచ్చినప్పుడు మామిడికాయలు తినేస్తాం, మామిడికాయలు తినేసి టెంకలు పాడేస్తాం కదా. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, ఇదేంటి మన పెరట్లో ఇన్ని మామిడి మొక్కలు ఎవరు నాటారని, ఇన్ని మామిడి మొక్కలు ఎవరు నాటారని మనం అనుకుంటాం. నువ్వు తిని మర్చిపోతావు, కానీ పాడేసిన టెంక మొలకెత్తకుండా ఆగతావు. అలాగే నువ్వు చేసిన పాపం మర్చిపోవచ్చు, కానీ ఆ పాపం నిన్ను వెతికి 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 పట్టుకుంటుంది, పట్టించేదాకా వదిలిపెట్టదు. దేవునికి స్తోత్రం. ఇన్ని దేవుని మాటలు విన్న తర్వాత కూడా నన్ను ఎవడేం చేస్తాడులేని అహంకారంతో గనక ఇంకా పాపము చేసే ప్రయత్నం చేస్తే నీ పాపం పండుద్ది ఖచ్చితంగా. ఇక నువ్వు అప్పుడు నీ ముఖం చూపించుకోలేవు ఎవరికి. ఇక నువ్వు బ్రతకడానికి కూడా ఇష్టపడలేవు, నువ్వు బ్రతకడానికి కూడా నీకు ఇష్టం ఉండదు. ఇక
అట్టి రోజు అట్టి గడియ వచ్చేదాకా ఉండొద్దు. ఇప్పుడే యేసయ్య పాదాలు పట్టుకొని, ఇదిగో మన పాపములు ఒప్పుకొని, ప్రభువా నేను తెలిసి తెలియక నేను తప్పు చేశాను, నన్ను క్షమించు తండ్రి. దేవుని సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టగలిగితే మనము కనికరించబడతాము. కానీ ఇంకా తప్పించుకోవాలని, ఇంకా తప్పించుకుందామని గనక పరుగులు తీస్తే మాత్రం నీ వల్ల కాదు. అంత మాత్రమే కాదు, శిక్ష పొందాల్సి వస్తుంది. యోధా జీవితం మనకు తెలిసింది కదా. అతడు చేసిన పాపం అతని వెంట వచ్చింది. అబషాలోము చేసిన పాపము అతని ముందు వెళ్ళింది, అతని ముందు వెళ్ళి పట్టించింది. ఈరోజు ఈ మాటలు వింటున్న వారులారా, ఇక పాపము చేయటానికి సాహసించొద్దు, పాపము చేయటానికి తెగించొద్దు, సాహసించొద్దు. వాటిని మానుకొని పరిశుద్ధమైన జీవితాన్ని, నీతిమంతమైనటువంటి జీవితాన్ని మనం జీవిద్దాం. దేవుని కృపకు పాత్రలం అవుదాం. శిక్ష మన మీదికి రాకుండా, శిక్షకు గురి కాకుండా కనికరించబడతాం. అట్టి రీతిగా దేవునికి భయపడి పాపము చెయ్యకుండా ఉందుముగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచండి.